ఏపీలో పాలిటిక్స్ అన్నీ కూడా అచ్చం సినిమా స్టైల్ మాదిరిగా ఉంటాయి. అవి వండర్స్ అయినా, వార్నింగ్స్ అయినా, ఫైట్స్ అయినా, ఫన్ అయినా, స్పీచెస్ అయినా, స్పిరిచువల్స్ అయినా, ఎగ్జాంపుల్స్ అయినా, ఎలివేషన్స్ అయినా అచ్చం ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకే ఉంటుంది, ఎవరి డైరెక్షన్స్ వాళ్ళకే ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళకే ఉంటాయి. సో పక్కాగా సినిమా స్టైల్లో జరుగుతూ ఉంటాయి ఏపీ పాలిటిక్స్ దాదాపుగా. సో ఇప్పుడు నారా లోకేష్ అదే మాదిరిగా మరోసారి జగన్కు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్లో ఇంకా 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, బయటికి తీస్తామన్నారు నారా లోకేష్. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు అన్నారు నారా లోకేష్. చంద్రబాబును జైల్లో పెట్టి ఏం పీకామని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? నీకంటే ముందు చాలామంది మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకో అని సైకో జగన్ అంటూ కూడా సంబోధిస్తూ నారా లోకేష్ మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో నారా లోకేష్ చాలా వార్నింగ్ ఇచ్చారు. అందుకే నేను చెప్పాను సినిమా స్టైల్లో జరుగుతాయని అని. డైలాగులైనా, డాషింగ్లైనా, ఏదైనా కూడా ఎవరి స్క్రీన్ ప్లే వాళ్ళకు ఉంటుంది, ఎవరి డైరెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డైలాగ్స్ వాళ్ళకు ఉంటాయి. గతంలో జగన్ సైతం తమ పార్టీకి సంబంధించిన నాయకులు జైల్లో ఉండడం సందర్భంలో ఆయన ములాఖత్లో వెళ్ళి కలుస్తున్న సమయంలో పోలీస్ అధికారులని గుడ్డలుడ తీసుకొడతానని చెప్పాడు, రోడ్డు పైన పరిగెత్తిస్తానన్నాడు. 7 సముద్రాలు దాటినా తప్పించుకోలేని వార్నింగ్ ఇస్తూ ఒక అల్టిమేట్ డైలాగ్తో ట్రెండ్లోకి వచ్చాడు. ఆ తర్వాత తగ్గేదేలే అంటూ వైసీపీ నాయకులు రప్ప రప్ప నరుకుతామని చెప్పి వైసీపీ నాయకులు, దానికి కౌంటర్గా టీడీపీ వాళ్ళు. సో చూసారు కదా, అచ్చం సినిమా మాదిరిగా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా జనరల్గా ఆయన ఈజ్ ఎ ఫేమస్ ఫిల్మ్ స్టార్. సో రాజకీయాల్లో కూడా ఆయన ఇచ్చే వార్నింగ్లు కూడా అదే మాదిరిగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నారా లోకేష్ డైరెక్ట్గా జగన్ టార్గెట్ చేస్తూ సైకో జగన్ అనడం, ఆ తర్వాత 3 పేజీలే మిగిలాయి, 3 పేజీలే పూర్తయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ బయటికి తీస్తా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఓ సైకో జగన్ అని మాట్లాడుతూ అసలు నువ్వు చంద్రబాబుని జైల్లో పెట్టి ఏం పీకావు, నీలాంటి చాలా మందిని చూసాం, చాలా మందిని మాట్లాడమని చెప్పి కూడా నారా లోకేష్ మాట్లాడడం సంచలనంగా మారింది. ఒకసారి నారా లోకేష్ ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, అంతకంటే ముందు రైట్, రెడ్ బుక్లో ఉన్న వాళ్ళకు సంబంధించి ఇంకా 3 పేజీలే పూర్తయ్యేటువంటి మాటతోనే మాజీ మంత్రులు జోగి రమేష్ కానివ్వండి వైసీపీలో, ఆ తర్వాత కొడాలి నాని, వంశీ, పిన్నెల్లి రామకృష్ణ, తర్వాత కాకాని, వీళ్ళందరూ, తర్వాత ఇక్కడ ఎవరు పోసాని కృష్ణమురళి, ఒకరా ఇద్దరా 10ల సంఖ్యలో ఒకరి తర్వాత ఒకరు పోసాని కృష్ణమురళికే డైరెక్ట్గా జైళ్ళకు సంబంధించి ఆయన యాత్ర చేస్తున్నాడు అనిపించింది. ఒక జైలు నుంచి ఇంకో జైలుకి, ఇంకో జైలు నుంచి ఇంకో జైలుకి, ఆ తర్వాత ఇట్లా మార్చడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంతమంది అరెస్టులు కేవలం 3 పేజీలతోనేనా? ఇంకా అసలు పేజీలకు లెక్క వస్తే ఎంతమంది అరెస్ట్ ఉంటుందో కొంత ఆసక్తి రేపుతోంది. సో ప్రెసెంట్ నారా లోకేష్ మాట్లాడిన మాట్లాంటో చూద్దాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలని ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టాను ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి, అది మనం మర్చిపోకూడదు. రైట్, తమ పార్టీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో సైకో ఉన్నాడు. ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద సినిమా అయినా సరే విలన్ ఉంటాడు. విలన్ మన రాష్ట్రంలో ఒక సైకో ఉన్నాడు. మా నాయకుడిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టి ఏం పీకావయ్యా అని మాట్లాడుతున్నా సడన్గా ఒక్కసారిగా ఆయన సైకో అనడం, ఏం పీకావని మాట్లాడడం, ఆ తర్వాత
రెడ్ బుక్లో 3 పేజీలు అయిపోయి ఇంకా చాలా మిగిలే ఉంది. ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు. ఎవరిని వదిలిపెట్టం. చట్టాన్ని ఉల్లంఘిస్తే తప్పకుండా మీ పని పడతామని నారా లోకేష్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, సో నారా లోకేష్ దాదాపుగా ఒక బిగ్ అగ్రెసివ్ వార్నింగ్ ఇచ్చారు జగన్ టార్గెట్ చేస్తూ. సైకో అన్నారు. తర్వాత నీకన్నా ముందు చాలా మంది వచ్చారు, వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు అర్థం చేసుకోండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. సో రప్పా రప్ప మీరు కాదు, రప్పా రప్ప మేము కూడా వేస్తామని చెప్పి నారా లోకేష్ అంటూ ఉన్నారు. సో ఏంటి నారా లోకేష్ చాలా అగ్రెసివ్గా జగన్ ఉద్దేశించి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపైన వైసీపీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? మనోజ్, ఏదైతే మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి విద్యాశాఖ మంత్రి అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే నిన్న రాజమండ్రిలో పర్యటించారు. పర్యటనలో అయితే ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం అయితే రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలోనే ఆయన ఈ యొక్క ఏదైతే ఆర్ట్స్ కాలేజీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు భవనాలు ప్రారంభించారు. అలాగే విద్యార్థులతో ముఖాముఖి అనంతరం కూడా నన్న యూనివర్సిటీ కూడా చేరుకుని అనంతరం మధ్యాహ్నం కూడా కార్యకర్తలతో అలాగే ముఖ్యమైనటువంటి కార్యకర్తలు సమీక్ష సమావేశం నిర్వహించి ఇటువంటి ఘాటైన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పాలి. ఎందుకంటే రాజమహేంద్రవరంలోనే నారా లోకేష్ ఇక్కడ ఏదైతే చంద్రబాబు 53 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ కార్యకర్తలతో ఆయన అనుభవాన్ని పంచుకుంటూ కూడా కార్యకర్తలలో జోష్ నింపేందుకు అలాగే వైసీపీ అయితే ఘాటైన కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా ఏదైతే టీడీపీని భూస్థాపన చేద్దామని కొందరు చూశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఎవరిని కూడా వదిలిపెట్టడం, ముఖ్యంగా ఏదైతే రెడ్ బుక్ అని మనం ఎన్నాళ్ళ నుంచి అంటున్నటువంటి దానిలో కేవలం 3 పేజీలు మాత్రమే అయ్యాయి. ఇంకా ఒక్కొక్క పేజీ కూడా తీస్తే వాళ్ళందరికీ కూడా త్వరలోనే ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి ఎటువంటి చర్యలకు పాల్పడిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటా అంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు ఇచ్చారు. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టి మీరు ఏం పీకారు అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అంతా కూడా దుమారాన్ని రేపాయని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన వైసీపీ ఈ ఘాటైన వ్యాఖ్యలపై మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే 3 పేజీలు మాత్రమే అవి ఇంకా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన చేసి, అంతేకాకుండా ఎవరికి ఎప్పుడు ఎలా ముహూర్తం పెట్టాలో అంటూ చేసి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కార్యకర్తలు మరింత జోస్తో అందరూ కూడా ఉత్సాహంతో నింపినప్పటికీ ఇక వ్యాఖ్యలు అయితే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అలాగే అప్పుడు 53 రోజుల పాటు రాజమండ్రిలో ఉండడం, మమ్మల్ని వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టింది, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో అని కూడా ఆయన గుర్తు చేసుకుంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా అంటూ కూడా ఆయన చెప్పడం, ఈ విధంగా నీకంటే ముందు చాలా మంది మాట్లాడారు, వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు అంటూ సైకో జగన్ అంటూ కూడా మాట్లాడినటువంటి మాటల్లో అయితే మొత్తం నిన్న మా కార్యకర్తల పక్కన జోష్ నింపినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఎందుకంటే గతంలో చూసాం చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే రాజమండ్రిలో ఉండడం, రాజమండ్రిలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులతో పాటు అక్కడే అక్కడ ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకోవడం, అక్కడే 53 రోజుల పాటు కూడా నారా లోకేష్ తమ కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఆయన మొత్తం అందరితో కూడా ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి అప్పట్లో. వాటిని గుర్తు చేసుకుంటున్న సందర్భంలోనే మొదటిసారిగా ఆయన గెలిచిన తర్వాత ఓటమిగా వచ్చి మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు రాజమహేంద్రవరంలో అప్పుడు జరిగినటువంటి పరిస్థితులను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. మనోజ్, చూడాలి మరి దీనిపై వైసీపీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని గత కొన్నాళ్ళ నుంచి కూడా వైసీపీ ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు కేవలం రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే అవ్వాయనే దానిపై కూడా వైసీపీ రియాక్షన్స్ అయితే ఘాటుగా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మనోజ్, ఎలా రియాక్ట్